మనం ఇప్పుడు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి శారదా నది బ్రిడ్జిపై ఉన్నాం. అదిగో కనిపిస్తున్నదే గిరి శిఖరం. ఆ శిఖరంపై వెలిసిన శ్రీ 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 కనకదుర్గమ్మ వారి దేవాలయాన్ని దర్శిద్దాం రండి. ఈ గిరి శిఖరంపైనే భక్తులు కోరికలు తీర్చే మహిమాన్వితమైన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారు వెలిశారు. చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రాన్ని దర్శించి తరించే ముందు ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు ఈ లింకును షేర్ చేయండి. ఈ పవిత్ర గిరి శిఖరంపై వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ చరిత్ర చాలా విశిష్టమైనది. అతి పురాతనమైన దేవాలయం ఇది. అయితే 3 దశాబ్దాల కిందట ఈ దేవాలయం స్థలంపై, అలాగే ఈ గిరి శిఖరంపై కొంతమంది విధర్మీయుల యొక్క కన్ను పడింది. ఎలాగైనా ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని, ఈ గిరి శిఖరాన్ని తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే దానిని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖ్ శ్రీ కోటేశ్వర శర్మ గారు మరియు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఆ ఆక్రమణ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పించి శ్రీ ఎడ్ల తిన్నాదుర్రావు గారు, శ్రీ బోయిన నాగేశ్వరరావు గారు, శ్రీ లక్కరాజు అప్పారావు గారు తదితరులతో ఒక కమిటీ ఏర్పడి శ్రీ ఉప్పల సన్యాసి శెట్టి దంపతులచే శంకుస్థాపన కార్యక్రమం జరిపించబడింది. ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో నిజంగా ఒక అద్భుతం జరిగింది. శ్రీమతి పడమటమ్మ అనే ఒక సామాన్య భక్తురాలకు ఆ జగన్మాత స్వప్నంలో దర్శనమిచ్చి ఈ కొండపై ఈశాన్య ప్రాంతంలో తాను వెలిసినట్లు ఆ ప్రదేశంలో తన గుడిని నిర్మించమని కోరింది. ఆ విషయం నిర్ధారించుటకు ఆ ప్రాంతంలో 6 అడుగులు లోతు తవ్వగా అమ్మవారి శిలా విగ్రహం బయటపడింది. దాంతో ఆలయ కమిటీ, భక్తులు ఆశ్చర్యపోయారు, మహదానందభరితులయ్యారు. 1988లో విజయదశమి రోజున శ్రీమాన్ రేజాటి శ్రీరామాచార్యులు గారి ఆధ్వర్యంలో శ్రీ వారణాసి శ్రీహరిరావు దంపతులచే అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిపించబడింది. అప్పటి నుంచి ఈ అమ్మవారు నిత్య పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ మహిమగల తల్లిగా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పేరుగాంచింది. ఈ గిరికి దక్షిణ వాయువు దిశలో కనిపిస్తున్న ఆ కొండపై శ్రీ 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 సత్యనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారు. తూర్పున శారదా నది, చుట్టూ కొండలు, పచ్చని చెట్ల మధ్య భక్తులకు కొంగు బంగారమే నిలుస్తున్న ఈ గిరిని కళ్యాణమెట్ట అని అంటారు. అమ్మవారి గర్భాలయానికి తూర్పున శ్రీ సీతారాముల కళ్యాణ మండపము, పడమరన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపము కలవు. వీటిలో కుంకుమ పూజలు, పెళ్లిళ్ళు జరుగుతాయి. భక్తులు అమ్మవారి ధ్వజస్తంభ దర్శనాన్ని చేసుకొని అన్నదానానికి విరాళాలు అందించి తర్వాత అమ్మవారి దర్శనానికి స్వల్ప రుసుము చెల్లించి టికెట్ తీసుకొని అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. గర్భగుడిలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా శ్రీ సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుంటారు. తరువాత భక్తులు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం జగజ్జనని, కోరిన వరాలిచ్చే చల్లని తల్లి, ఆయురారోగ్యాలు ఇచ్చే వరప్రదాయిని అయిన శ్రీ 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 కనకదుర్గమ్మ వారి దివ్య రూప దర్శనం చేసుకుని తరిస్తారు.
నిత్యం నిజరూపంలో దర్శనమిచ్చే శ్రీ 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 కనకదుర్గమ్మవారు దసరా 10 రోజులు వివిధ దేవతా రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా, విధియ రోజున శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగా, తదియ రోజున శ్రీ గాయత్రీదేవిగా, చవితి రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా, పంచమి రోజున శ్రీ సరస్వతీదేవిగా, షష్ఠీ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా, సప్తమి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా, అష్టమి రోజున శ్రీ దుర్గాదేవిగా, నవమి రోజున శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా, దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చి భక్తులను తరింపచేస్తుంది. దసరా నవరాత్రులు, శ్రావణ మాసం, కార్తీక మాసం తదితర పుణ్యదినాలలోనూ భక్తుల తాకిడి వందలాదిగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు అమ్మవారి మాలాధారణ చేసిన భవానీలు అమ్మవారిని దర్శించుకుంటారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు, అన్నప్రాసన జరిపిస్తారు, తమ మొక్కులు తీర్చుకొని పునీతులవుతారు. చుట్టూ ప్రకృతి రమణీయత మధ్య అనకాపల్లికి అతి సమీపంలో సత్యనారాయణపురంలో కళ్యాణమెట్ట మీద కొలువు తీరి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారికి దాతల దాతృత్వంతో ఆలయ కమిటీ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రేజేటి ధర్మాచార్యులు గారి ఆధ్వర్యంలో నిత్యం ధూప దీప నైవేద్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. దసరా నవరాత్రులలో పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు, యజ్ఞ యాగాదులు ఘనంగా జరుగుతాయి. దసరా 10 రోజులు అన్నదానం జరుగుతూ ఉంటుంది. మిగతా రోజులలో ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే ఈ అమ్మవారిని మీరు కూడా దర్శించుకుని తరించండి. Thank you.